బార్ అసోసియేషన్ మెంబర్స్, సీనియర్ అడ్వకేట్స్ ఆర్ ఎనీ అదర్ అడ్వకేట్స్ మ్యాజిస్ట్రేట్స్ని బ్లాక్మెయిల్ చేయటం కానీ, ప్రలోభాలకు గురి చేయటం కానీ, లంచాలు ఇవ్వజూపటం కానీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉంటుందన్నా? జరుగుతూ ఉంటాయండి, జరుగుతూ ఉంటాయి కూడా. వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆ ప్రయత్నాలు చేసే దాంట్లో ఒక్కొక్కసారి సక్సెస్ అవుతారు, ఒక్కొక్కసారి విఫలం అవుతారు, ఒక్కొక్కసారి కరప్షన్ యాంగిల్ కాకపోతే ఇప్పుడు ఇందాక మీరు చెప్తున్నట్లు ఆ బెదిరింపు ధోరణిలో కూడా మాట్లాడుతుంటుంటారు. అవసరమైతే జడ్జీల మీద రకరకాల కంప్లైంట్స్ ఇస్తూ ఉంటుంటారు, వాళ్ళ మీద కంప్లైంట్స్ లాడ్జ్ చేస్తారు. విజిలెన్స్ రిపోర్టుల దాకా పైదాకా అన్నిటినీ విజిలెన్స్ సెల్ అని ఉంటుంది, వాటికి కూడా కంప్లైంట్స్ చేస్తూ ఉంటుంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి బెదిరించే కార్యక్రమంలోనే. జడ్జీలకి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నోటీసులు ఇచ్చిన అడ్వకేట్లు కూడా తెలుసు నాకు. మీరు కంటెంప్ట్ చేస్తున్నారు అని చెప్పి జడ్జీలకి అడ్వకేట్లే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నోటీసులు జడ్జెస్ అడ్వకేట్స్కి ఇవ్వటం అన్నది సాధారణం. ఏదో కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, మనిషి కుక్కను కరిస్తే వార్త అన్నట్లుగా వీళ్ళు కాండక్ట్ బాగోలేదు కాబట్టి నీ మీద ఎందుకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇవ్వకూడదు అని జడ్జీలు అడ్వకేట్స్ని అడగటం కొంతవరకు సాధారణం. అది కూడా అంత తొందరగా జరగదు. కానీ వాళ్ళెవరిని కూడా బార్ అండ్ బెంచ్ రిలేషన్షిప్స్ ఎప్పుడు సక్రమంగా ఉండాలి. ఆ సక్రమంగా ఉన్నప్పుడే ఇన్స్టిట్యూషన్ బాగుంటుంది. అవి సక్రమంగా లేకుండా కొన్ని చోట్ల వాళ్ళ క్లయింట్కి ఎలాగైనా సరే చెయ్యాలి, ఏ విధంగా అయినా సరే ఆర్డర్ రావాలి అన్న ఉద్దేశంతో ప్రవర్తిస్తుంటుంటారు చాలామంది అడ్వకేట్స్ కూడా. అట్లాంటి అడ్వకేట్స్తో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం జడ్జెస్గా కూడా. కొంతమంది లిటిగెంట్ టైపుల్లో ఒకదాని తర్వాత ఒకటి పిటిషన్లు వేయటం, ఇబ్బందికరంగా చేయటము, అవి కోర్టుకి రకరకాల డిలేలు కాస్ట్ చేయటము, పిటిషన్లు వేసి ఆ పిటిషన్ అయ్యేదాకా కోర్టు కేసుని కొనసాగనివ్వకపోవటము, దాని మీద మళ్ళీ ఒక ఆర్డర్ ఇస్తే హైకోర్టుకు వెళ్ళి మళ్ళీ స్టే తీసుకురావటము, ఆ కేసు కంటిన్యూ కానివ్వకుండా ఆపేస్తుంటారు. ఒకదాని మీద ఒకటి డిలేలు చేసి చాలా పిటిషన్స్ వేసే అట్లాంటి తెలివితేటలు ఉండే అడ్వకేట్స్ కొంతమంది ఉంటారు, బెదిరించే వాళ్ళు కొంతమంది ఉంటారు, కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఈ కరప్షన్ యాంగిల్లో ప్రయత్నం చేసే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. వాళ్ళ తెలివితేటలనే నమ్ముకున్న వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు.